డైలీ డైట్ కోక్ ఇంకా జీరో షుగర్ డ్రింక్ తాగితే సేఫే కదా? డైలీ డైట్ కోక్ తీసుకోవడం వల్ల అంత మంచిదేం కాదు. వాటిలో ఆర్టిఫిషియల్ స్వీట్నర్స్ ఉంటాయి. అవి అపెటైట్ని బాగా కన్ఫ్యూజ్ చేస్తూ ఉంటాయి. అండ్ అసిడిటీ, జీఈఆర్డి, బ్లోటింగ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉన్నాయి. సార్, నేను డైలీ 8 లీటర్స్ వాటర్ తాగుతున్నా, నేను హెల్దీయే కదా? నో, అది ఒక మిత్. మనకి డైలీ 2.5 నుంచి 3.5 లీటర్ వాటర్ సరిపోతుంది. దానికన్నా ఎక్కువగా తీసుకుంటే సోడియం లెవెల్స్ అనేటివి తగ్గుతాయి. దీన్నే హైపోనాట్రిమియా అంటారు. దీనివల్ల మనకి హెడ్ఏక్, కన్ఫ్యూజన్, డిజినెస్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ కిడ్నీ మీద ఓవర్గా లోడ్ పడుతుంది. అమ్మో సార్, బ్లడ్ డొనేషన్ చేస్తే ఎప్పటికీ వీక్ అయిపోతామంట కదా? నో, అది ఒక మిత్. బ్లడ్ డొనేషన్ చేయడం వల్ల మనకి 24 to 48 అవర్స్ వరకు మాత్రమే వీక్నెస్ ఉండే ఛాన్స్ ఉంది. అంతకు మించి ఏం లేదు. సో ఇంకా బ్లడ్ డొనేషన్ చేసినాక మన బాడీ కొత్త బ్లడ్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటుంది. అది ఇంకా మనకి చాలా మంచిది. సో డొనేట్ బ్లడ్ అండ్ సేవ్ లైఫ్స్. ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే కిడ్నీ ఖరాబ్ అవుతాయండి, అసలు వాడద్దు. ఎస్, ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే కిడ్నీ ఇష్యూస్ వచ్చే మాట నిజమే, కానీ అందరికీ కాదు. అథ్లెట్స్, బాడీ బిల్డర్స్ అండ్ హెవీ వెయిట్ లిఫ్టింగ్ చేసే వాళ్ళకి ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో వాళ్ళు ప్రోటీన్ పౌడర్ రూపంలో తీసుకుంటారు. అంతేగాని మామూలు సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళు ప్రోటీన్ పౌడర్ తీసుకుంటే అది వాళ్ళకి అంత మంచిది కాదు. అండ్ క్రానిక్ కిడ్నీ డిసీజెస్ ఉన్న వాళ్ళు మాత్రం ప్రోటీన్ పౌడర్ తీసుకోకపోవడమే మంచిది. సో జిమ్ గోయింగ్ వాళ్ళకి ప్రోటీన్ పౌడర్ ఇట్స్ గుడ్, కానీ సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి డైట్లో ఉన్న ప్రోటీన్ సరిపోతుంది. సార్, డైరెక్ట్ లెమన్ స్కిన్ మీద రాసుకున్నాను, మంటగా ఉంది, ఏం చేయమంటారు? నో, లెమన్ అనేది మనం డైరెక్ట్గా ఫేస్ మీద అప్లై చేయకూడదు. అది డైల్యూట్ చేసి పెట్టుకోవాలి. ఎందుకంటే మనకి హైపర్ పిగ్మెంటేషన్ అండ్ ఇరిటేషన్ వచ్చే ఛాన్స్ ఉంది. లెమన్ హ్యాస్ విటమిన్ సి, హెల్ప్స్ ఇన్ ఐరన్ అబ్జార్ప్షన్, హెల్ప్స్ ఇన్ డైజెషన్ అండ్ ప్రివెంట్ కిడ్నీ స్టోన్స్. Do like, share, subscribe to Dr. Vitals. థ్యాంక్ యూ.